అంటే పూర్వం మనకి మంత్రసాని వ్యవస్థ నడిచేది ఎక్కువ గ్రామాల్లో. మీరన్నట్టు కేసెస్ తల్లి బిడ్డ అయితే బతికేవారు లేకపోతే పోవడం ఇట్లాగా జరిగేవి. ఇప్పుడు రానున్న రోజుల్లో టెక్నాలజీ మారింది, దీని మీద పరిశోధనలు పెరిగాయి, వైద్య శాస్త్రం విస్తృతంగా అందరికీ అర్థమైంది. ఇప్పుడు తల్లికి అంటే 9 నెలలు పాటించాల్సిన సిస్టమ్స్ అక్కడ కేరింగ్ లేకపోవడం, లేకపోతే ఈ సెల్ ఫోన్స్ ఇతర ప్రభావాలు, సరైన ఇదివరకైతే ఏవో పనులు చేసుకునేవారు, అంత చక్కగా ప్రసవం కూడా సక్రమంగా జరిగేది. పుట్టిన కానుపు కూడా. ఇప్పుడు కానుపు దగ్గర నుంచి పిల్లడు పుట్టిన తర్వాత వెంటనే వాడికి ఏవో ఒక వైరస్లు రావడం, ఇట్లా రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే ఈ మారిన వ్యవహార శైలి వల్ల ఏంటి అసలు మీరు జనాలకి ఎట్లా వాళ్ళు ఎలా తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ దాల్చిన దగ్గర నుంచి, పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి, తర్వాత పెరిగేటప్పుడు కూడా ముఖ్యంగా వాళ్ళకి తర్వాత ఆ పిల్లవాడికి వినపడకపోవడం, మాటలు రాకపోవడం, 3 ఏళ్ళ తర్వాత కానీ మనం గుర్తించలేకపోవడం, ఇట్లా కొన్ని సమస్యలు. ముందే ప్రివెంటివ్గా వాళ్ళు టెస్టులకి తీసుకువెళ్ళడం అంతవరకు కరెక్ట్ అంటే పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాల్సిన అవసరం? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రశ్న. అండ్ ఇందులో 2 ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి మీరు అడిగిన దాంట్లో. ఒకటి, ఒకప్పుడు ఇన్ని లేవు కదా, ఇప్పుడు ఏంటి ఇన్ని ఉన్నాయి, అదొక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే అసలు మనం ఏదైనా చేయొచ్చా దాని గురించి. సో ఒకప్పటికి ఇప్పటికీ పోల్చి చూసినట్టయితే మీరన్నట్టు మన వ్యవహార శైలి, మన ఆరోగ్య శైలి, మన ఎవ్రీడే లైఫ్ అప్పటికి ఇప్పటికి కొన్ని దశాబ్దాల క్రితం ప్లస్ ఇప్పుడు చూసినట్టయితే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో, ఎంత అనారోగ్యంగా ఉన్నామో, మన ఆరోగ్య శైలి ఎంత మంచిగా ఉందో అందరికీ తెలుసు. అది మనకి ఈ అధునాతనంగా ఉన్నటువంటి మన డిజిటల్ టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే మనం తినే ఆహారంలో కానివ్వండి, సో ప్రతి దాంట్లో కూడా కలుషితం అయిపోయిందండి ప్రతిదీ కూడా. సో వ్యాధి అన్నది అనాది నుంచి ఉంది వ్యాధులు, కానీ అది ప్రతి సంవత్సరంకి దశాబ్దానికి కూడా వ్యాధుల సంఖ్య పెరిగిపోతుంది, వ్యాధి రకాలు పెరిగిపోతూ ఉన్నాయి. మీరు అన్నట్టు పొల్యూషన్ పెరగటం వల్ల ఇంకొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే క్యాన్సర్ జబ్బులు ఇన్ని లేవు. క్యాన్సర్స్ ఇప్పుడు మీరున్నటువంటి చాలా కారణాల వలన క్యాన్సర్స్ ఆర్ జస్ట్ మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. లేదు అసలు. సో ప్రతిదీ కూడా జనాభా సంఖ్య పెరిగిపోయినట్టు వ్యాధుల సంఖ్య కూడా పెరిగిపోతుందండి. సో ఇది చాలా చాలా దురదృష్టకరం. అండ్ అది వాస్తవం కూడా ఉన్న మన ఇందులో కూడా అది వాస్తవం, ఏం చేయలేని పరిస్థితి అది. సో ఇక్కడ మనం ఏం చేయలేని పరిస్థితి అని అనుకున్నా కూడా మనం తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఇచ్చే సలహా, యాజ్ అ డాక్టర్గా సమాజానికి ఇచ్చే సలహా ఏంటంటే, యూజువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అది కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. సో మన చేతుల్లో లేని విషయాల గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్యరీత్యా మన చేతిలో ఉండి మనం స్వయంకృతాపంగా మనం పాడు చేసుకోకుండా మంచి చేయాలంటే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అంటే మన ఇమ్యూన్ పవర్ని పెంచుకోవాలి. మన ఇమ్యూన్ పవర్ని పెంచుకోవాలంటే మనకి 4 స్తంభాలు కావాలి. యూజువల్గా కోవిడ్ టైంలో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఇమ్యూనిటీ ఎలా పెంచాలి సార్, ఇమ్యూనిటీ ఆ మందు ఉందా, ఈ మందు ఉందా, ఇమ్యూన్ బూస్టర్స్ ఉన్నాయా, లేకపోతే చవన్ప్రాష్లో ఫుల్ ఇమ్యూనిటీ వస్తుంది కదా. ఏమంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ ఆర్ ఇమ్యూన్ పవర్ ఎక్కడో అంగిట్లో పోయి కొనుక్కుంటే వచ్చేది కాదండి అది. సో అది మన వ్యవహార శైలిలో ఉండాలండి అది. సో దీనికి 4 పిల్లర్స్ ఉండాలి. మనం గమనించాల్సిందంటే అన్నిటికన్నా ఫస్ట్ మనం తినే ఆహారం సమతుల్యమైనటువంటి ఆహారం ఉండాలి. మ్యాక్సిమం ఫ్రూట్స్, మ్యాక్సిమం వెజిటబుల్స్ తీసుకోవాలి. ఓకే, కంపల్సరీగా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్. సో ఒకప్పుడు స్మోకింగ్ బ్యాడ్ అనేవారు. ఇప్పుడు డూ యు నో వాట్ ఈస్ ద న్యూ స్మోకింగ్? సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. ఓకే, సో అట్లాగా నీకు ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఇట్ ఈజ్ యువర్
డయట్, సమతుల్యమైనటువంటి ఆహారం చాలా 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 ముఖ్యం. సో దట్ ఈజ్ నెంబర్ 1. లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, మల్టీ కలర్డ్ ఫ్రూట్స్, అన్ని రకాల కలర్స్ చాలా చాలా ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, మంచి ఆహారంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ. దిస్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ఇంప్రూవ్ ది ఇమ్యూనిటీ. ప్రతిరోజు ఒక 1.5 hour ఉదయం కానీ సాయంత్రం కానివ్వండి, కంపల్సరీగా 1.5 hour ఫిజికల్ యాక్టివిటీ అన్నది యూ షుడ్ పుట్ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. నోబడీ ఈజ్ టూ బిజీ టు డూ దట్. 1.5 hour నేను ఏదో పొద్దున్న మెల్లగా వాకింగ్కి వెళ్ళి వస్తున్నానంటే కుదరదు. మీరు వాకింగ్ చేసినా కూడా మీరు కొంచెం అలసిపోవాలి, చిరు చెమట పట్టాలి, మీ హార్ట్ రేట్ పెరగాలి. మీరు మామూలుగా పడుకున్నప్పుడు హార్ట్ రేట్ 70 ఉండి మీరు వాకింగ్ చేసినప్పుడు ఆ 72, 73 ఉంటే అది ఎక్సర్సైజ్ చేసినట్టు లెక్క కాదు. సో మీకు చిరు చెమట పట్టాలి, మీ హార్ట్ రేట్ కొంచెం పెరిగేటట్టు ఉండాలి. సో ఇది ఫిజికల్ యాక్టివిటీ అండి. అంతే, దట్స్ వై ఐ టెల్ ద చిల్డ్రన్ ఎవ్రీ డే పుట్ దెమ్ ఇన్ ఎ స్పోర్ట్. ఒక బ్యాడ్మింటన్లోనో లేకపోతే స్విమ్మింగ్లోనో జాయిన్ చేసేయండి అమ్మ అని చెప్తాను. సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సన్లైట్. ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా మనకి సూర్యరశ్మి తగలాలి. సూర్యరశ్మి తగిలి దట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో దట్ ఈస్ ద థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఈజ్ యూ షుడ్ స్లీప్ ఆన్ టైమ్. పిల్లలైతే 9-9:30 కల్లా మంచం ఎక్కాల్సిందే. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే 9-9:30 పడుకుంటే ఈజీగా మీకు వద్దన్నా కూడా తెల్లవారుజాము మెల్లికి వచ్చేస్తుంది కదండి. ఓకే, పెద్దవాళ్ళకి పోనీ అట్లీస్ట్ 6 to 7 hours అవసరం, అట్లీస్ట్ 10 కన్నా. మనం లేదు సార్ అట్లా కాదు, నేను మధ్యాహ్నం టైం ఎక్కువసేపు పడుకుంటాను, నైట్ నాకు లేట్గా అవుతుందంటే నో. ఈ సర్కేడియన్ రిథమ్ మెయింటైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ సర్కేడియన్ రిథమ్ ఈ బాడీలో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ యువర్ ఎండార్ఫిన్స్ ఆర్ రిలీజ్డ్, యువర్ కార్టిజాల్ ఇస్ రిలీజ్డ్. సో మన బ్రెయిన్ మంచిగా చక్కగా పనిచేసేటువంటి ఆ హార్మోన్స్ అవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అవుతాయి. అండ్ ఇట్ ఈస్ లైక్ ఒక సంగమం లాగా అనమాట. అంటే ఉదయం లెగిస్తారు, ఫిజికల్ యాక్టివిటీకి వెళ్తారు, ఫిజికల్ యాక్టివిటీ వల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎర్లీ మార్నింగ్స్ లెగిసి సూర్యరశ్మి తవ్వడం ఇంకొన్ని హార్మోన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వన్ హార్మోనీ. దేవుడు మనల్ని ఒకలా తయారు చేశారండి. మనం అలా ఉండకుండా మనకు విరుద్ధంగా బతుకుదామంటే దానికి ఫలితం ఏదో మనమే అనుభవించాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ అపార్ట్ ఫ్రమ్ యువర్ దిస్ థింగ్ ఈజ్ యువర్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ స్లీపింగ్ ఎర్లీ. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ 4 ఒక దే ఆర్ లైక్ పిల్లర్స్. అంతే తప్పించి నేను అంగిట్లోకి వెళ్ళి నేను విటమిన్ సి కొనుక్కోవాలా, విటమిన్ B12 కొనుక్కోవాలా, విటమిన్ D కొనుక్కోవాలంటే అది చెప్పాం కదా, అంగిట్లో కొనుక్కుంటే వచ్చేవి కావవి. సో ఇవి మనం ఒక ఎవ్రీ డే లైఫ్లో ఎవ్రీ డే మనం పాటిస్తే అది మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, బాగుంటుంది. అంతే చెప్తున్నా కదా, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. స్మోకింగ్ ఒకప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్. యా, అఫ్ కోర్స్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. బట్ సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. నువ్వు 24 గంటలు ఒక కౌచ్ పొటాటో లాగా కూర్చుని తిరగకుండా వ్యాయామం చేయకుండా 24 గంటలు కూర్చుని నీ కంప్యూటర్ మీద చేసుకునే పని అయితే దట్ ఈస్ అ సర్టన్ డిజాస్టర్. అండ్ సో జంక్ ఫుడ్ అనమాట. కూర్చోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, అస్తమాను డెస్క్ జాబ్స్ చేసుకోవటం, దే ఆర్ నాట్ గుడ్. యూ హ్యావ్ టు మూవ్. మీ మన బాడీ తయారు చేసింది దేవుడు ఒక విధంగా తయారు చేశారండి, దాని విధంగా మనం వెళ్ళాలి. కానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. సో ఇవి ఈ 4 సూత్రాలు మీరు పాటించినట్టయితే, ఎస్, నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. ఈ 4 మీరు పాటిస్తే ఫినిష్. మీరు అనుకున్నటువంటి అవి వాటికి మనం దూరంగా ఉంటాం. కానీ మనం ఎంతవరకు పాటిస్తామంటే 90% ట్రై చేయాలండి. తల్లి పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు. నేను యూజువల్గా ఐ నో ద చైల్డ్ సైకాలజీ అండ్ ఐ డూ అ లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ కాబట్టి చెప్తున్నాను. పిల్లలు తల్లిలో వచ్చి అడుగుతారు, సార్ మా బాబు అసలు వినట్లేదు మాట అంటారు. ఏమండి, దే డోంట్ లైక్ టు బి గివెన్ లెక్చర్స్ అండి. పిల్లలకి దే డోంట్ లైక్ టు లిసన్ టు లెక్చర్స్. యూ హ్యావ్ టు లివ్ దట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ రోజు ఫ్రూట్స్ తినమంటే మా వాడు తినట్లేదు అంటాడు. ముందు మీరు ఫ్రూట్స్ తినండి. మీరు వాడి ముందు తిని చాలా హెల్తీగా ఉన్నాయని నువ్వు మీ ఆయన కూర్చొని మీరు మాట్లాడుకుంటే వాడు తింటాడు. మీరు
నువ్వు ఫ్రూట్స్ తినకుండా అస్తమాను ఫోన్లో మాట్లాడుకుంటూ అస్తమాను మీరు సినిమాలు చూసి వాడిని టీవీ చూడొద్దు, సినిమా చూడొద్దు, ఇవన్నీ చేయొద్దంటే వాడెంత చేస్తారండి? సో యూ హ్యావ్ టు లివ్ బై ఎగ్జాంపుల్. నేను మొన్న పేరెంటింగ్ సెషన్ చేశాను ఫర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అందులో ఐ వాజ్ సర్ప్రైజ్, దేవర్ 250 పేరెంట్స్. అండ్ ఇది చెప్తే సమ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్ బికాస్ దే రియలైజ్ దట్ దే ఆర్ డూయింగ్ మిస్టేక్స్. అది వాళ్ళ పొరపాటు, తెలియక చేసిన పొరపాటు అది. ఇప్పుడు మనం మాట్లాడుకునే పద్ధతిలో నేను మీకు గౌరవించి మీరు నాకు గౌరవిస్తే చిన్నపిల్లలు చూస్తే అది అరే గౌరవంగా మాట్లాడుతున్నారు, అది ఫాలో అవుదాను. ఇప్పుడు నేను మిమ్మల్ని సంభాషించేటప్పుడు యాజ్ హస్బెండ్ వైఫ్ లాగా ఇంట్లో కూడా చేసినప్పుడు నేను నా భార్యకు గౌరవించి నేను సౌమ్యంగా మాట్లాడి చాలా అనుకువగా ఉంటే పిల్లాడు కరెక్ట్ అనుకుంటాడు. నేను నాకు కోపం వచ్చితే చేతిలో ఇసిరేయటం, తలుపు బాధేయటం, లేకపోతే చెడామెడ మాటలంటే ఆ చిన్నపిల్లాడు ఏమనుకుంటాడంటే నేను అలా తిట్టినా పర్వాలేదు, చేతిలో పడేసినా పర్వాలేదు, తలుపు బాధేసినా ఏం కాదు, అది కరెక్ట్ అనుకుంటాడు ఆయన. సో ఇది వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ బై ఎగ్జాంపుల్. పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండి, పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. సో ఆ ఆర్ట్ ఎలాగ చేయాలంటే యూ షుడ్ బీ అన్ ఆర్టిస్ట్ అండ్ దెన్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైల్డ్. ఓకే మీకు నిజంగా మనస్పర్ధలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉంటే రూమ్లోకి వెళ్ళి కొట్టుకోండి, వాళ్ళ ముందు కాదు. సో ఇట్స్ అన్ ఆర్ట్, యూ హ్యావ్ టు లివ్ దట్. సో అట్లాగా మనం పిల్లలకి యూ షుడ్ లివ్ బై ఎగ్జాంపుల్ అంటాను నేను. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.